పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్. 3. ఏకాగ్రత, కాన్సంట్రేషన్. నటుడు పని చేస్తున్నప్పుడు నిరంతరం అతని మనసు చెదరగొట్టేటట్లు అనేక అడ్డంకులు, నేపథ్యంలో సెట్స్ మార్చేవారి గుసగుస మాటలు, ప్రేక్షకుల దగ్గులు మరియు ఆలస్యంగా వచ్చి సీట్ల కోసం తడుముకునే ప్రేక్షకుల తొట్టుపాటు కదలికలు, శబ్దాలు. ఒకవేళ నటుడు ఈ మనసు చెదరగొట్టే వాటికి గురైతే అతని ప్రదర్శన బాధించబడుతుంది. ఇవి నాటక ప్రదర్శనలో ఒక భాగముగా వచ్చేవని అంగీకరించక తప్పదు. మనసు చెదరగొట్టే వాటి నుంచి పరిష్కారం కావాలంటే ఏకాగ్రత, కాన్సంట్రేషన్ అంటే చేస్తున్న పని మీద మనసును లగ్నము చేయడము అవసరము. అందరికీ వర్తించేటట్లు ఏ ఒక్కటిగానో తేలికైన అర్థవంతమైన పరిష్కారం లభించదు. విద్యార్థులు చదువుతుంటే ప్రక్క నుంచి రేడియో, టీవీ, స్టీరియో మొదలగు శబ్దాలు ఏకాగ్రతను చెడగొడుతూనే ఉంటాయి. కొందరిని అవి ప్రభావితం చేయలేవు, కానీ కొందరు చిన్న శబ్దాలకే ఏకాగ్రతను కోల్పోతుంటారు. కానీ రంగస్థలం మీద ఏకాగ్రత చాలా పెద్ద సమస్య. ఈ సమస్యని అనేక మంది నటులు అనేక విధంగా పరిష్కరించుకోవటం కొంతమందికి ఆనందం, కొంతమందికి కష్టం, కొంతమంది విఫలమవుతారు. నేను BHPV కళాభారతిలోను, ఆంధ్ర యూనివర్సిటీలోనూ నాటకాలు ఆడాను. 2 చోట్ల ప్రేక్షకుల స్పందన వేరువేరుగా ఉండేవి. BHPVలో ప్రేక్షకులందరూ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, సభ్యత గలవారు. అదే యూనివర్సిటీలో అయితే ఆకతాయి విద్యార్థులు కూడా ఉండేవారు. ప్రదర్శన జరుగుతున్నప్పుడు సరదాకి జోక్స్, విమర్శలు చేస్తూనే ఉండేవారు. అటువంటప్పుడు ఎక్కువ ఏకాగ్రతతో నటించవలసి వచ్చేది. ప్రదర్శనలో ఇతర విషయాలపైన ఎక్కువ ఏకాగ్రత చూపించవలసి వస్తుంది. 6 బయలు రంగస్థలంలో ప్రదర్శించేటప్పుడు వర్షం కారణంగా ప్రదర్శనకు అంతరాయం కలిగినప్పుడు, ఆడిటోరియంలోనికి ప్రదర్శన మార్చినప్పుడు ఏకాగ్రత ఒకే రీతిలో కొనసాగాలంటే మళ్ళీ నాటకాన్ని మొదట నుంచి ప్రదర్శించాలని గొప్ప నటులు కోరుకుంటారు. ఏకాగ్రత చాలా ముఖ్యమైనది, సమస్యాత్మకమైనది. గొప్ప నటులు తమ పాత్రకు, ప్రదర్శనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఏది ఏమైనా నటులు ఏకాగ్రతకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. మనసు చెదరగొట్టే వాటిని పట్టించుకోకపోవటం వల్ల నటుల సమస్య తీరిపోదు. ఏకాగ్రతను రంగస్థలం మీద పనుల మీదకు కేంద్రీకృతం చేయటం అంటే మనసు చెదరగొట్టే వాటిని పట్టించుకోకపోవటం వంటిది కాదు. కానీ ఏకాగ్రతను మరోవైపుకు కేంద్రీకరించటం. ఏదైనా దృశ్యంలో కావలసిన నవ్వవచ్చును, కానీ ఒక్కొక్కసారి ఒకరిని చూసి ఒకరు నవ్వుతూ పోతే ఆపటం కష్టం అవుతుంది. అలా కాకుండా సంబంధం లేని ఆలోచన మీదకు కానీ, వస్తువు మీదకు కానీ మనసును లగ్నం చేయటం వల్ల నవ్వులు ఆపుకోవచ్చును. శ్రీశ్రీ రచించిన విదూషకుని ఆత్మహత్య అతి వాస్తవిక నాటిక డాక్టర్ గోపాలకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ
నాటక విభాగం విద్యార్థులు ప్రదర్శించినప్పుడు నటులందరూ మధ్యలో పడి ఉన్న ప్రయోక్త పాత్ర వైపు దృష్టిని నిలిపి ఏకాగ్రతను సాధించారు. నేను ప్రయుక్త పాత్ర ధరించాను. ఈ సూత్రాన్ని నటుడు ఉపయోగించుకోవచ్చు. రంగస్థలంపై పాత్ర మీద, వస్తువులు, నటుల మీద ఆసక్తి చూపటం వల్ల అనవసరమైన మనసు చెదరగొట్టే వాటి నుంచి తప్పించడం ఎలాగో నేర్చుకోవచ్చును. ఇట్ ఈస్ పాసిబుల్ టు లెర్న్ టు ఎలిమినేట్ అన్వాంటెడ్ disturbances by attention to the role and to objects and actors on stage. Attention to the role, పాత్ర మీద ఆసక్తి చూపడం. ప్రదర్శన మీద, రంగస్థల వ్యాపారము నిర్వహించటం మీద, వాక్యాలు చెప్పటం మీద మరియు పాత్రను పోషించటం మీద నటుడు పూర్తిగా ఏకాగ్రత ఉండాలి. రంగస్థల అనుభవం తక్కువ గల కొత్త నటులకు సాధారణంగా ఇది ఉపయోగపడుతుంది. రంగస్థలం మీద మొదటి కొద్దిపాటి సాహస కృత్యాలు అపూర్వమైన అనుభవం మరియు నటుడు వ్యాఖ్యాతగా గొప్ప శక్తి వచ్చిందని నమ్మకం కలిగే వరకు పథకము ప్రకారం ప్రదర్శనలో విమర్శించినవి చాలా ఉపయోగకరమైనవిగా రుజువు చేయవచ్చును. అటెన్షన్ టు ది ఆబ్జెక్ట్స్ అండ్ యాక్టర్స్, వస్తువులు, నటల మీద ఆసక్తి చూపటం. ఇతర నటుల మీద, వారి మాటల మీద, రంగస్థల వ్యాపారం మీద మరియు కదలికల మీద, లేక కొన్ని ప్రత్యేకమైన రంగస్థల సామగ్రి మీద ఏకాగ్రత నిలపటం వల్ల మనసు చెదరగొట్టే వాటిని ఎరగనట్లు విడిచిపెట్టవచ్చును. మొదట్లో అటువంటి ఏకాగ్రతను సాధించటం కష్టతరమైన విషయమే. రంగస్థలం మీద, వస్తువు మీద మనసును కేంద్రీకృతము చేయటానికి అది సహాయపడుతుంది. పూర్తిగా పాత్రకు అనుగుణంగా వస్తువు మీద వేళ్ళు ఆడించటం, కుర్చీ లేక సోఫా వెనుక భాగంలో చేతితో రాసుకోవటం లేక పావటం, లేక టేబుల్ ఉపరితలం స్పర్శ అనుభూతిని పొందటం మరియు ప్రదర్శనలో ఏకాగ్రత సాధించడానికి మంచి ప్రారంభంగా ఇవి నిరూపిస్తాయి. నటుడు ఏ పద్ధతులు అవలంబించినప్పటికీ రంగస్థలం మీద ఉన్నంతసేపు తప్పనిసరిగా ఏకాగ్రతతో ఉండాలి. నటుడు ధ్యానము చెదిరితే ఎడతెగని ప్రదర్శన చెడుతుంది. మళ్ళీ ఎప్పటికీ లబ్ధి పొందటం జరగదు. నాటకం యొక్క జీవనాడి తప్పి జీవచ్ఛవముగా నిరూపించబడును. మరికొన్ని విషయాలు మరో భాగంలో.